హలో. చెప్పండి. ఎక్కడి నుంచి చేస్తున్నారండి? ఓకే అండి. మీ పేరు? ఓకే. రాఘవన్ గారు చెప్పండి. ఉన్నారండి గట్టిగా చెప్పండి. మాట్లాడండి. వింటున్నారు సారు. కొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పుడు నేచర్ పరంగా ఈ జీవులు నేచర్ పరంగా కనిపిస్తే మనిషి మాత్రం నేచర్‌కి విరుద్ధంగా పోతున్నారు. హ్మ్. హ్మ్. అది ఎందుకు అట్లా జరుగుతుంది? మనం కూడా జీవులు ఎట్లా ఉన్నాయో అదే విధంగా మన ప్రవర్తన మారి ఇట్లా వేరే సైడ్ రావడానికి కారణం ఏంటి అని? రైట్. అర్థమైంది. ఓకే. సో, నేచర్ పరంగా అన్ని జీవులు ఉన్నప్పటికీ మనిషి మాత్రం నేచర్‌కు విరుద్ధంగా ఎళ్తున్నాడు. మనిషి తన యొక్క ఎక్స్ట్రార్డినరీ మెమరీ అండ్ అనలిటికల్ స్కిల్స్ వల్ల తనను తాను చాలా గొప్పవాడు. ఏదైనా సాధించగలడు అని అనుకుంటూ, ఆ భ్రమలో ఉండటం వల్ల నేచర్‌ని తను హ్యాండిల్ చేయాలనుకుంటున్నాడు. ఓకే. నేచర్‌ని తను హ్యాండిల్ చేయలేడు అనేటువంటి ఆ జ్ఞానం లేదు. ఆ యొక్క బుద్ధి లేకపోవటం వల్ల సైన్స్ అంటే నేచర్‌ని హ్యాండిల్ చేయటం కాదు. నేచర్‌ని అర్థం చేసుకొని నేచర్‌కి అనుగుణంగా మనం మార్చుకోవటం. రైట్? సో, మనిషి ఎప్పుడైతే నేను నేచర్‌ని హ్యాండిల్ చేయగలుగుతున్నాను అని అనుకున్నాడో, అప్పుడు నేచర్ నుంచి క్రమంగా దూరమయ్యి, తన సొంతంగా తను కనిపెట్టుకుంటూ, తను ఏదో చేసేయగలను అనుకోవటంలో నేచర్ నుంచి దూరం అవ్వటం వల్ల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అందుకని ఈ మెమరీ అండ్ అనలిటికల్ స్కిల్ ఏదైతే ఉందో ఇది రూట్ కాజ్ మనిషి నేచర్ నుంచి దూరం అవటం.